రైతు డిస్కంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వెనకట రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేయడమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఎందుకు అడుగుతున్న మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు. మీరు బాండి బిడ్డ, చాలు డిస్టర్బ్ చేయ, ఒకటి తీసుకొని పోవాలి, ఊకేం డిస్టర్బ్ రా బిడ్డ. ఇప్పుడే రావట్లేదు. రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది. ఇది నేను ఉత్తగా మాట్లాడతలేను. మొన్న ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇది జీవో నంబర్ 8. ఈ జీవో కూడా ప్రజలకు మీ అందరికీ కూడా అందుబాటులో పెట్టా. ఈ జీవోలో ఏం చెప్పింది ప్రభుత్వం అంటే, ఎనర్జీ డిపార్ట్మెంట్ టీజీఆర్పీడీసీఎల్ ఫార్మేషన్ ఆఫ్ 3rd డిస్కామ్ అప్రూవల్ అని కింద ఏం చెప్తారు ఇలా, ద అలొకేషన్ ఆఫ్ పీపీఎస్ బిట్వీన్ ద 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆఫ్ తెలంగాణ, నేమ్లీ TGRPDCL, TGSPDCL and TGNPDCL shall be done in such a manner that a higher share of renewable energy is allotted to TGRPDCL and category wise uniform tariff is maintained across the state. In the point ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి, a higher share of renewable energy is allotted to TGRPDCL. Higher share of renewable energy is allotted to TGRPDCL. అంటే ఏంది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్. సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దున సూర్యోదయమైన 7 గంటలకు అట్లా సోలార్ పవర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? సూర్యాస్తమయం అయ్యే 5-6 గంటలకు సోలార్ పవర్ ఆగిపోతుంది. అంటే రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు, మంచినీటి పథకాలకు ఇవన్నీ TGRPDCL కింద ప్రభుత్వం పెట్టేసింది. మరి TGRPDCLకి ఏ కరెంట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్ ఇస్తా అంటుండు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండి జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రములో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో స్పష్టంగా చెప్పిండ్రు. అందుకే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు అడుగుతా అని చెప్పు నీకు దమ్ముంటే. ఈ జీవో ఏం చెప్తుంది? రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అన్నావు దీనికి.
టీజీఆర్పీడీసీఎల్కు రెన్యూవబుల్ ఎనర్జీ అలాట్ చేస్తా అంటున్నావు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే 8-9 గంటలకు మించిన కరెంటు రేపు రాష్ట్రంలో రైతులకు రాదు. ఇది నేను ఉత్తగా నోటి మాటనో ఆరోపణో చేయడం లేదు. ఇది నీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా మాట్లాడుతున్నాను. మరి జీవో ఏంది, ఎందుకు ఇచ్చినావు? ఇది ఇస్తే 3 డిస్కామ్లకు సమానంగా పంచు ఉన్న కరెంటును. థర్మల్ పవర్ కానీ, హైడల్ పవర్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ. రాష్ట్రంలో పాతయి 2 కంపెనీలు ఉన్నాయి, కొత్తగా ఒకటి పెట్టి మూడింటికి సమానంగా ఇయ్యి. అంటే థర్మల్ కరెంటు పక్కాగా 24 గంటలు వచ్చే కరెంట్ ఏమో ఎన్పీడీసీఎల్కు, కంపెనీలకు, ఇండ్లకు, పైసలు వచ్చేటోళ్ళకి ఇస్తాడట. ఇది రైతులకు ఫ్రీ కరెంటు కదా. రాని కరెంటు 8-9 గంటల వచ్చే కరెంటు సోలార్ కరెంట్ ఏమో రైతులకు ఇస్తాడట. అంటే రైతులకు 24 గంటల కరెంటుకు నువ్వు మంగళం బాడినవు. ఇప్పటికే నువ్వు వచ్చినాక 13 గంటలే వస్తుంది. రేపు నువ్వు రైతు డిస్కామ్ పెడితే 8-9 గంటలు కూడా రానటువంటి పరిస్థితి రేపు రాష్ట్రంలో రాబోతా ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే నువ్వు ఇవాళ 13 గంటలకు తగ్గించినావు. రేపు ఆర్పీడీసీఎల్ పెడితే అది కేవలం 8-9 గంటలు మాత్రమే జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు సూటిగా. ఇంతే కాదు, ఇంకో డేంజర్ ఉంది. రేపు సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి. మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, దేవాద్ర లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. రేపు దానికి కూడా 8-9 గంటల కరెంటే ఇస్తావు కదా. నీ కరెంటే ఉండదు. నీ దగ్గర ఉన్న పీపీఏనే రిన్యూవబుల్ ఎనర్జీ. పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పీపీఏనే నీకు సోలార్ పవర్ ఉంటే నువ్వు రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తావు? ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? అంటే నువ్వు నీళ్లు ఆంధ్రాకు జారగొడతావా? కృష్ణానదిలో వచ్చే వరదనే 3 నెలలు, 2 నెలలు, 15 రోజులు వస్తుంది. నీళ్ళు వచ్చినప్పుడు రప్పరప్ప గుంజుకోవాలి, మన ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి. నువ్వు 8 గంటల కరెంటే ఇస్తా అంటే మోటార్లు ఆన్ అండ్ ఆఫ్. పొద్దుగాల 7 గంటలకు ఆన్ చేయాలి, సాయంత్రం 5 గంటలకు బంద్ చేయాలి. మరి ఎట్లా నింపుతావు నీ రిజర్వాయర్లు? ఎట్లా ఇస్తావు రైతులకు నీళ్లు? రేపు గోదావరిలో అయినా, కృష్ణానదిలో అయినా సంవత్సరం అంతా వరద ఉండదు కదా. నువ్వు సోలార్ పవర్ ఇస్తే ఆర్పీడీసీఎల్, ఎందుకంటే నువ్వేం చేసినావు? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను ఆర్పీడీసీఎల్ కింద వేసేసినావు. ఆర్పీడీసీఎల్లో మరి కరెంట్ ఉండేదే 7-8 గంటలు, 9 గంటలు ఉంటే రేపు ఈ మోటార్లు ఎట్లా నడవాలి? అంటే రేపు కృష్ణా గోదావరి నీళ్లు కూడా రావు. రేపు కల్వకుర్తి కింద, నెట్టంపాడు కింద, భీమ కింద, కోయిల్ సాగర్ కింద, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద, సీతమ్మ సాగర్ కింద, కాళేశ్వరం కింద రేపు పంటలు కూడా వండకుండా చేస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రైతులకు నీళ్లు కూడా ఎగనామే పెట్టవా? ఇక వచ్చే నీళ్లు కూడా రాకుండా చేస్తావా? నీ థర్మల్ పవర్ లేకుండా ఆర్పీడీసీఎల్ రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తుందో చెప్పు. రాదు రేపు కరెంటు. అంటే రేపు బావుల కింద, బోర్ల కింద పండించుకునే రైతులకు 24 గంటల కరెంటు ఉండదు. ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయి. రేపు సాగునీరు అందుబాటులో ఉండకుండా చేస్తున్నావు. ఇక మూడవది మంచినీళ్ళ పథకం, మిషన్ భగీరథ. లేదా హైదరాబాద్ మంచినీళ్ళు. హైదరాబాద్కి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఎల్లంపల్లికి వెళ్ళి రావాలి, నాగార్జున సాగర్కి వెళ్ళి రావాలి, సింగూరుకి వెళ్ళి రావాలి. లేదు ఏ జిల్లాకు, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు నీళ్లు రావాలన్నా, ఏ ఊరికి నీళ్లు రావాలన్నా 24 గంటల్లో 18, 19 గంటలు, 20 గంటలు మంచినీళ్ళ పథకాలు నడిస్తేనే ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్నాయి. ఇవాళ రేపు నువ్వు ఆర్పీడీసీఎల్ కింద 8-9 గంటల కరెంట్ ఇస్తే మంచినీటి పథకాలకు కూడా కరెంటు సరిపోదు, మంచినీళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని ఇది? నీ సంగతి ఏంది అసలు? రైతులకు కరెంటుకు దూరం చేస్తున్నావు, సాగునీటికి దూరం చేస్తున్నావు, ప్రజలను మంచినీళ్ళకు కూడా దూరం చేస్తావా? ఇది నేను ఉత్తగా చెప్తలే, నీ జీవోలోనే ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్. సోలార్ పవర్ అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం బంద్. ఏడన్నా మబ్బులు పడతాయి. మబ్బులు పడితే మరి మంచినీళ్ళు వద్దాయి. ఆ రోజు ఏడన్నా ఎండ రాదు, మబ్బులు పడతాయి చలికాలం. మబ్బులు పడితే మరి మంచినీళ్ళు నడవద్దా? పథకం స్కీమ్ నడవద్దా? కరెంట్ ఎట్లా ఇస్తావు? అంటే నీ నిజాయితీ లేదు నీలో నీకు చిత్తశుద్ధి లేదు. ఇలా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడిపితే, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నడిపితే మోటార్లు ఖరాబ్ అవుతాయి. ఇవాళ ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్నారు, కాళేశ్వరమైన
సీతారామ అయినా కల్వకుర్తి అయినా దేవాదులైనా ఆ పొద్దుగాల స్టార్ట్ చేసి సాయంత్రం బంద్ చేస్తే మోటార్లు ఖరాబ్ అవుతాయి. రౌండ్ ద క్లాక్ నడపాల్సిందే మోటార్లు. ఎన్ని రోజులు నీళ్ళు అవసరం ఉంటే అన్ని రోజులు నడపకపోతే ఆ మోటార్లు కూడా ఖరాబ్ అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి ఇలా ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసి ప్రజలను బోరు బావుల మీద ఆధారపడ్డ రైతులకు 24 గంటల కరెంటుకు దూరం చేస్తున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల కింద సాగునీటి సదుపాయానికి రైతుల్ని దూరం చేస్తున్నాడు. ప్రజలకు త్రాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే నీకు రైతులంటే చిన్న చూపు. రైతులను ఎరువులకు దూరం చేసినావు, రైతు బంధు పథకానికి దూరం చేసినావు, రుణమాఫీ ఎగబెట్టినావు, రైతు బీమా పథకానికి దూరం చేసినావు, వడ్లు కొనుగోలు చేయమంటే చుక్కలు చూపించినావు. ఇప్పుడు ఇంత కరెంటు కూడా రాకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? ఇవాళ 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఏ డిస్కామ్ అయినా సరే ప్రజలు వినియోగదారులు కోరుకుంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అయినా ఇంటికైనా పరిశ్రమలకైనా ఎవరు కోరినా వినియోగదారుడికి తప్పకుండా కనెక్షన్ ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 43 స్పష్టంగా చెప్తుంది. నువ్వు రేపు ఎస్పీడీసీఎల్ కింద ఉన్న రైతు నీకు నేను వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇయ్యా, నువ్వు రైతు డిస్కామ్ కిందకే పో అంటే హక్కు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, నీ ఈఆర్సీకి కూడా లేదు. ఇవాళ ఎంత దారుణం అంటే మన ఊర్లలో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇరుకోడు పక్కన హనుమంతపల్లి అని ఒక ఊరు ఉంటుంది. హనుమంతపల్లి పోతే ఏముంటుంది? బాయిల కాడనే ఊరది. ఇంటెనకనే బాయి, ఇల్లు బాయి గడ్డ మీదనే ఇల్లు ఉంటుంది, ఇంటి పక్కనే బాయి ఉంటుంది. రైతులు ఏం చేస్తారు? అక్కడ చాలామంది ఇంటెనక పొద్దుగాలు లేచి బాయి కాడ పని చేసుకుంటారు, ఇంట్లో ఉంటారు. కొంతమంది ఆ బావి పక్కనే ఓ పౌల్ట్రీ కూడా వేసుకుంటారు, చిన్న షెడ్ వేసుకుంటారు, 500 కోళ్ళదో 1000 కోళ్ళదో వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆర్పీడీసీఎల్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా? బావి కాడ కరెంటు పోతే ఒకరికి ఫోన్ చేయాలి, ఇంటికాడ కరెంటు పోతే ఇంకొకరికి ఫోన్ చేయాలి. రేపు ఆ బావి గడ్డకు నేను ఇల్లు కట్టుకుంటా, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటా, నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వమంటే ఏమవుతుంది తెలుసా? రేపు లేలే మేము ఇయ్యం, ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఇస్తారు, అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఎస్పీడీసీఎల్ ఏమంటాడు? నీ బావి కాడ ఉన్న కరెంటు పోలు కరెంట్ ఏదైతుందో అది నాది కాదు, అది ఆర్పీడీసీఎల్ది. నేను నీకు ఇంటికి మీటర్ ఇవ్వాలంటే ఇరుకోట్ సబ్స్టేషన్కి వెళ్ళి 12 పోల్లు పడతాయి, ఆ 12 పోల్లకు పైసలు కట్టు, వైర్కు పైసలు కట్టు, వేయడానికి అవసరమైన పైసలు కట్టనే నీ ఇంటికాడ కనెక్షన్ ఇస్తా అంటాడు. అంటే డబుల్ లైన్లు వేసుడు, పోల్లు కూడా ఎక్కువ పడతాయి రైతుల పొలాలలో. ఇప్పుడు బావి కాడ కనెక్షన్ ఉంది ఆల్రెడీ కరెంటు, దానికే ఇవ్వచ్చు కదా. రేపు ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏం చెప్తుందంటే ఆర్పీడీసీఎల్ రైతులకు మాత్రమే ఇస్తుందట, ఇంటికి ఇవ్వాలంటే ఎస్పీడీసీఎలోడు ఎంపీడీసీఎలోడు ఇవ్వాలి. లేదు బావి కాడ ఒక పౌల్ట్రీ పెట్టుకున్నా అంటే ఎస్పీడీసీఎలో ఎంపీడీసీఎలో ఇవ్వాలి. లేదు మా పసుపు పండించే రైతులు పసుపును ఉడకబెడతాము అంటే లేదు ఇది దీని కింద ఉడకబెట్టద్దు, ఎస్పీడీసీఎల్ కరెంటు తీసుకో అంటాడు. చెరుకు పట్టాలి, చెరుకు నేను తిప్పాలి, గానగ తిప్పాలంటే ఎస్పీడీసీఎలోడు కనెక్షన్ ఇవ్వాలంటాడు. అంటే ఆ ఎస్పీడీసీఎలోడు ఏమంటాడు? నీ బావి కాడ నా కరెంట్ లేదు, నేను ఊరి నుంచి నీ ఇంటికాడ పెట్టుకునే ఇల్లు, బావి కాడ కట్టుకునే ఇల్లుకు కానీ బావి కాడ కట్టే పౌల్ట్రీకి ఎన్ని పోల్లు పడతాయో ఆ లెక్క కడితేనే పైసలు కడితేనే రేపు ఇస్తా అంటాడు. ఈజ్ ఇట్ నాట్ నేషనల్ వేస్ట్? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ వేస్ట్? పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం కాదా ఇది? ఆల్రెడీ కరెంటే ఉండే సప్లైగా దానికి కనెక్షన్ ఇవ్వక ఇప్పుడు 3వ కంపెనీ పెట్టి నువ్వు ఆడ బావి కాడ, ఇప్పుడు లంబాడి వాళ్ళు, మా గిరిజనులు, గోండులు, కోయలు, ఎస్టీలు అంతా కూడా బాయిలకానే ఉంటారు, బాయిలకానే ఇల్లు కట్టుకుంటారు. రేపు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నట్టు? ఇలా రైతుల మీద ప్రజల మీద భారం పడుతుంది, రేపు వినియోగదారుల మీద భారం పడుతుంది. అనవసరంగా 2 లైన్లు వేయాలి, బావికోటి ఇంటికోటి, 2 లైన్లు వేస్తే పొలాలు ఖరాబ్ అవుతాయి, పోళ్ళు ఖరాబ్ అవుతాయి, పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది, ప్రజల మీద భారం పడుతుంది. ఇది ఒక తుగ్లక్ చర్య. టీజీఆర్పీడీసీఎల్ అనేది ఒక తుగ్లక్ చర్య. ఎంత డబుల్ పని. ఇప్పుడు థెఫ్ట్ స్కీమ్ దాని కింద ఉంటారు, టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆడిట్ టీమ్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి, ఇవన్నీ డబుల్ పెట్టాలి, దానికోటి దీనికోటి, దానికోటి దీనికోటి. ఇది ప్రజల మీద భారం, వేస్ట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు
ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాడంటే ప్రైవేటైజేషన్ చేయడానికి కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అసెంబ్లీ పెట్టు, దీని మీద చర్చ పెట్టు. కమాన్, లెట్ us కాల్ ఫర్ ద అసెంబ్లీ. రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద నువ్వు అసెంబ్లీ పెట్టకుండా ఎందుకు చర్య తీసుకుంటున్నావు, ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? అసెంబ్లీ పెట్టి చర్చ పెట్టు, దీని మీద నిజాలు మాట్లాడదాం అసెంబ్లీలో. ఇవాళ మహారాష్ట్రలో ప్రైవేటైజేషన్ అయిపోయింది, ముంబైలో అదానికి టాటాకి అప్పచెప్పిండ్రు. కర్ణాటకలో బెంగళూరులో టాటాకి అప్పచెప్పిండ్రు. నువ్వు కూడా ఈ రైతులన్నీ ఫ్రీ ఉచిత కరెంటు అంతా పక్కకు పెట్టి పైసలు వచ్చే కరెంటును ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికే ఈ ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నావు. ఇది ప్రైవేటైజేషన్లో ఒక కుట్రలో భాగంగా నువ్వు చేస్తున్నావు. ఆ 2 డిస్కామ్లు నేను ప్రైవేటైజ్ చేయను అని ప్రజలకు మాటిను. ఆ 2 డిస్కామ్ల మీద కొత్తగా అప్పులు చేయను అని ప్రజలకు మాటి. అప్పులు చేస్తావు మళ్ళీ నువ్వు కొత్తగా 1000 కోట్లు. ఉన్న అప్పులన్నీ ఇప్పుడు టీజీఆర్పీడీసీఎల్కు మార్చినావు. మళ్ళీ దాన్ని ఏంది కొత్తగా ఉంది, బుక్కులు మంచిగా ఉన్నాయి, ఇక దీని మీద కొత్త అప్పులు ఏం పాత అప్పులు ఏం లేవని మళ్ళీ కొత్త అప్పులు తేవడానికి ఇది డ్రామా. నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో కొత్త అప్పులు లేపడానికి నువ్వు ఆడుతున్నటువంటి నాటకం ఇది రైతుల పాలిట ఉరితాడైతుంది. ఇది సాగునీటి ప్రాజెక్టులకు శాపంగా మారుతుంది. తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కొరత ఏర్పడుతుంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటుండు, చాలా అప్పులైనాయి, బీఆర్ఎస్ టైంలోనే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ అంటే ఈ డిస్కామ్లు అప్పుల పాలైనాయి అని నిన్న మాట్లాడుతుంటు. సిగ్గుండాలే మాట్లాడడానికి. అసలు నువ్వు కదా అప్పుల పాలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ అప్పటికో 2000 కోట్ల అప్పుల్లో ఉండే. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి అయిన అప్పులు ఎంత అంటే బీఆర్ఎస్ హయాం 10 ఏళ్లలో జరిగిన అప్పులు 27,000 కోట్ల రూపాయలు. బీఆర్ఎస్ ఎక్కే నాటికి 2000 కోట్లు ఉంది అప్పు 2 డిస్కామ్లకు. బీఆర్ఎస్ దిగిపోయినాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు 27,000 కోట్లు. మరి నిన్న జీవోలో పెట్టిండ్రు వీళ్ళే మొత్తం డిస్కామ్ల అప్పు ఎంతున్నది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే జీవోలో పెట్టింది 54,000 కోట్లుంది. అంటే బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్లు అయితే నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అప్పు ఎంత? నువ్వు 2 ఏళ్లల్లా 25,284 కోట్లు చేసినావు. 25,284 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో సంవత్సరానికి 2,700 కోట్లు అప్పయింది డిస్కామ్లకు. కానీ నీ హయాంలో సంవత్సరానికి 10,113 కోట్లు అప్పయింది. అంటే 5 అంతలు ఎక్కువ బీఆర్ఎస్ కంటే. నువ్వు ఎక్కువ చేసినావు. బీఆర్ఎస్ 2,000 చేస్తే నువ్వు 10,000 చేసినావు. ఇంకా సిగ్గు లేకుండా డిస్కామ్లు బీఆర్ఎస్ హయాంలో అప్పుల పాలైనాయి అంటున్నావు. ఇంకా మా హయాంలో కరోనా వచ్చింది, ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా అన్నీ కలిపి 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో సంవత్సరానికి అయింది 2,000 కానీ నీ హయాంలో అయింది 10,000. ఏడాదికి 10,000 కోట్లు డిస్కామ్లను అప్పుల ఊబిలో నెట్టినావు. నువ్వు డిస్కామ్లకు నువ్వు డబ్బులు విడుదల చేయలేదు. నువ్వు తప్పు చేసి బీఆర్ఎస్ మీద నెప్పని నెడుతున్నావు. గురువింద గింజ ఏదో తన కింద నలుపు తెలియదు అన్నట్టు అప్పులు చేసింది నువ్వు, డిస్కామ్లను ఆగం చేసింది నువ్వు. ఇవాళ దాన్ని బీఆర్ఎస్ మీద నెప్పని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ హయాంలో 2.5 సంవత్సరాల్లో 25,284 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాముల్లో డిస్కాములకు బకాయి పడ్డది. రాష్ట్ర ప్రభుత్వ బకాయి 25,284 కోట్లు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో బకాయి పడ్డది 25,284. 10 ఏళ్ల బీఆర్ఎస్లో ప్రభుత్వం డిస్కామ్లకు బాకీ పడ్డది 27,000 కోట్లు. అంటే బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం డిస్కామ్లకు బకాయి పడ్డది ఏడాదికి 2,000 కోట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిస్కామ్లకు ప్రభుత్వం బాకీ పడ్డది సంవత్సరానికి 10,000 కోట్లు. ఇది నీ ప్రభుత్వ వైఫల్యం, నీ తప్పిదం.
అయినా నువ్వు ఇంత ఎగబెట్టినవు ఏమన్నా చేసినావా? అసలు విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏమన్నా బలోపేతం చేసినావా? నువ్వు నీ హయాంలో ఒక్క సబ్స్టేషన్ కట్టినవా? నువ్వు బీఆర్ఎస్ టైంలో 400 kV సబ్స్టేషన్లు మేము వచ్చిన నాడు 6 ఉంటే దిగిపోయే వరకు 30 చేసినాం. 220 kV సబ్స్టేషన్లు మేము వచ్చిన నాడు 51 ఉంటే దిగిపోయే నాటికి 103 చేసినాం. 132 kV సబ్స్టేషన్లు మేము వచ్చిన నాడు 176 ఉంటే దిగిపోయే నాటికి 251 చేసినాం. 33/11 kV సబ్స్టేషన్లు మేము వచ్చిన నాడు 2138 ఉంటే మేము దిగిపోయే నాటికి 3210 సబ్స్టేషన్లు కట్టినాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మేము వచ్చిన నాడు 4 లక్షలు ఉంటే మేము దిగిపోయే వరకు 8,60,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం. ఇది మేము చేసినాం. అసలు నువ్వేమైనా చేసినావా? ఓ సబ్స్టేషన్ కట్టినావా? ఓ లైన్లు వేస్తావా? అరే ఈహెచ్టీ లైన్లు మేము వచ్చినాడు 16,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే వరకు ఈహెచ్టీ లైన్లు 24,000 కిలోమీటర్లకు పెంచినాం. ఈ రకంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మేము బలోపేతం చేసినాం. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది. ఈ వీడియో చూడు, నువ్వేం చెప్పినావు అసెంబ్లీలో. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు పరిస్థితి ఏందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాట ఇది. మరణిస్తే ఊరికి వెళ్ళాం అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం పాలకులు అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అధ్యక్ష. మరి ఆ రోజు పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తండ్రి చచ్చిపోతే కరెంటు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోయినా అన్నవే, ఆ పాలకులు ఎవరు? ఆ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీయే కదా ఆనాడు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఆ పాపాలను కడిగి కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సవరించి సబ్స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ కదా.